హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ మరియు ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఈరోజు పర్టికులర్గా గుంటూరు జిల్లాలోని టాప్ 1 నెంబర్ 1 ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ద గుంటూరు డిస్టిక్లో ఉన్నటువంటి ఆర్వీఆర్జేసీ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ ఆంధ్ర ప్రాంతం నుంచి ఉన్నారు. మా కాలేజీల గురించి కూడా చెప్పండి సార్ అని చెప్పేసి వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్లు పెట్టిన మీదట సో ఈరోజు ఫస్ట్గా ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్లో నేను ఫస్ట్గా ఎంచుకున్నటువంటి కాలేజీ ఆర్వీఆర్జేసీ ఇంజనీరింగ్ కాలేజ్ అండి. ఇది NAAC NBA అటానమస్ కాలేజ్ అఫిలియేటెడ్ టు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. సో ఇది NIRF ర్యాంకింగ్లో కూడా ఉంది. అదేవిధంగా NBA ప్లస్ NAAC అక్రిడిటేషన్ కలిగి ఉన్నటువంటి క్యాంపస్. దీని యొక్క ఎంసెట్ కోడ్ వచ్చేసి RVJC అండి. సో ఇది చాలా ఓల్డ్ అండ్ గోల్డ్ కాలేజ్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఆర్వీఆర్జేసీ ఉంది. ఒక్కసారి ఆర్వీఆర్జేసీ యొక్క ఇప్పుడు మనకి ఏంటంటే హైదరాబాద్ కాలేజ్లో తీసుకున్నప్పుడు అన్నీ కూడా JNTU కింద ఉంటాయి, కానీ CBIT కాలేజ్ మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉంది. ఈవెన్ గుంటూరులో కూడా అన్ని కాలేజీలు JNTU వీళ్ళకి వచ్చేసి కొన్ని దాన్ని ఏమంటారు JNTU అనంతపూర్ కింద వస్తాయి మెజారిటీ ఆఫ్ ది కాలేజ్. కానీ ఈ పర్టికులర్ కాలేజ్ మాత్రం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అఫిలియేషన్లో ఉన్నటువంటి కాలేజ్. ఇది పూర్తి స్థాయిలో సొసైటీ లెవెల్లో రన్ చేస్తారనమాట. CBIT లాగా వీళ్ళు ఏంటంటే సొసైటీ ఉంటుంది, లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఫ్యాకల్టీకి ఫుల్ ప్లెడ్జ్డ్ శాలరీస్ ఇచ్చేటువంటి సంస్థ. ఒక్కసారి వీళ్ళ హిస్టరీ చూద్దామండి. నేను మీ అందరూ కూడా స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది కదా. ఆర్వీఆర్జేసీ అనేది నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీగా ఫామ్ అయింది 1967లో ఫామ్ అయింది. ద కాలేజ్ ఇది చాలా ఓల్డ్ కాలేజ్ అన్నట్టు. సో టు దిస్ క్రెడిట్స్ NBA NAAC A+ అక్రిడిటేషన్ వచ్చింది వీళ్ళకి ఫస్ట్ టైం 2021లో వచ్చింది. NIRF ర్యాంకింగ్లో 251 to 200 మధ్యలో దీని యొక్క NIRF ర్యాంకింగ్ అనేది ఉంది. అదేవిధంగా NPTEL IIT మెడ్రాస్ రికగ్నైజ్ ద కాలేజ్ యాజ్ AAA గ్రేడ్. థర్డ్ టైం వాళ్ళకి ఈ యొక్క అవార్డు కూడా రావడం జరిగిందనమాట. సో వీళ్ళ యొక్క అక్రిడిటేషన్స్ ఏమున్నాయనేది తీసుకున్నప్పుడు అక్రిడిటేషన్స్ చూస్తే మనకి ఆర్వీఆర్జేసీ అనేది NBA అక్రిడిటేటెడ్ ఇన్స్టిట్యూట్ అండ్ NAAC అక్రిడిటేటెడ్ ఇన్స్టిట్యూట్, NAAC A+ కూడా వీళ్ళకి రావడం అనేది జరిగింది. ఒక్కసారి ర్యాంకింగ్స్ అండ్ రికగ్నిషన్లోకి వెళ్దాం. ద కాలేజీ ఆల్ ఓవర్ ఇండియాలో 58వ పొజిషన్లో వచ్చిందండి. థర్డ్ ర్యాంక్ AP టాప్ రేటెడ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో దీని యొక్క ర్యాంక్ వచ్చేసి నెంబర్ 3గా ఉందన్నమాట. అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా తీసుకున్నా కానీ దీని యొక్క నెంబర్ వచ్చేసి టాప్ 72 ఇంజనీరింగ్ కాలేజ్లో ఒకటిగా ఉందన్నమాట.